బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో ముచ్చుకోట వద్ద మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షుడు అనంతరను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్సీ నియామకాలు అక్రమాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకు వైసీపీ పిలుపునిచ్చింది. తాడిపత్రికి వెళుతున్న రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు నిరసిస్తూ అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. కూర్చోండి సార్, అనుమతి ఉంటే లక్షణంగా సార్ నా ఆఫీసర్ అనుమతి ఉంటే నేను అడ్డపడతాను. టౌన్లో ఇబ్బంది ఉందనే సార్. మీరేం సార్ కన్విన్స్ చేయండి సార్. సరే కింద కూర్చుంటాను. కింద కూర్చుంటాం. మీరు ఆ పని చేస్తే జై జగన్, జై జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, పోలీసుల జులుం. ముందర లేదులేనా సార్ అనుమతి ఉంటే అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు. మాకు రాత్రి 12 గంటలకు కూడా మనం రాళ్ళే ప్రశాంతంగా అని నాకు కూడా చెప్పినారు. ప్రశాంతంగా జరుగుతున్నారు కానీ మేము అదర్ దాన్ అవర్ పార్ట్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ విద్య. ఉదయం నుంచి కూడా ఈ యొక్క డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే జరిగాయి. ఈ నిరసన క్రమంలో మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఒకవైపు ర్యాలీలు జరిగాయి, మరొక వైపు ఆ పెద్ద ఎత్తున ఆ యొక్క ర్యాలీలకి ఎవరైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఉంటారో వారి యొక్క పిలుపు మేరకు కూడా భారీ ఎత్తున కార్యకర్తలు కావచ్చు, ఆ నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్లకార్డులు పట్టుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే తాడిపత్రిలో, ప్రత్యేకించి ఈ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చును. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించారు ఎక్కడ పుంగునూరు వద్ద. అయితే ఆ యొక్క నాయకుల పిలుపు మేరకు కూడా తాడిపత్రికి వెళ్ళేటువంటి క్రమంలో అతను ఒక ప్రాంతంలో కూడా పెద్దిరెడ్డిని అడ్డుకోవడం జరిగింది పోలీసులు. అంటే అక్కడ కొంతసేపు ఆ పోలీసులతో కూడా పెద్ద ఎత్తున వాగ్వాదం అయితే జరిగింది. తాను పార్టీ పిలుపు మేరకు తాము పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్నటువంటి డిఎస్సి అక్రమాలపై నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళడానికి తన అనుమతించాలంటూ కూడా ఆ యొక్క పోలీసులతో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాగ్వాదం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ యొక్క పెద్దిరెడ్డిని అడ్డుకునేటువంటి క్రమంలో అక్కడికి భారీ ఎత్తున కూడా ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. పెద్దిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాకుండా ఆ యొక్క తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, అదే విధంగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు కూడా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు అన్నింటినీ కూడా సిబిఐ దర్యాప్తు చేసి బయట పెట్టాలనేటువంటిది వాళ్ళు ప్రత్యేకించి డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ యొక్క తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే కుప్పంలో, అంటే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గం ఏదైతే ఉందో ఎమ్మెల్సీ భరత్ వాళ్ళ ఇంటి వద్ద కూడా పోలీసులు భారీ ఎత్తున కూడా మోహరించడం జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ కూడా పోలీసులతో పెద్ద ఎత్తున వాగ్వాదం అయితే జరిగింది. మరొక కోణంలో తెలుగుదేశం పార్టీ కుప్పంలో కూడా, అంటే 2 ఏళ్ల విజయోత్సవ ర్యాలీని కూడా కుప్పం తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఆ క్రమంలో దాదాపు 3 నుంచి 5,000 మందికి పైగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఆ ర్యాలీలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కుప్పం టౌన్ కి అయితే చేరుకోవడం జరిగింది. అదే క్రమంలో డిఎస్సికి వ్యతిరేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ర్యాలీకి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఆ క్రమంలో దాదాపు 3,000 మంది కార్యకర్తలు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు రావడం జరిగింది. అంటే ఇరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు
ఏదైనా ఈ యొక్క అసాంఘిక ఘటనలు ఏమైనా చోటు చేసుకుంటాయనేటువంటి క్రమంలో కూడా భారీ ఎత్తున ఆ యొక్క కుప్పం నియోజకవర్గంలో పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఆ ప్రత్యేక పోలీసు బలగాలను కూడా అక్కడికి చేర్చుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే 30 యాక్ట్ అమల్లో ఉన్నటువంటి క్రమంలో కూడా అక్కడ ఏ మాత్రం కూడా ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు జరగనీయకుండా పూర్తిగా కూడా పోలీసు బలగాలు అడ్డుకోవడం జరిగింది. అంటే అదే విధంగా మనం చూసుకున్నట్టయితే చిత్తూరులో ఆ విజయానంద రెడ్డి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే విజయానంద రెడ్డి ఉన్నారో ఆ విజయానంద రెడ్డి వైసీపీకి సంబంధించి గతంలో గెలుపొందడం జరిగింది. అయితే ఆ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆ పిలుపు మేరకు కూడా ఇవాళ డిఎస్సికి సంబంధించినటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో వాటిలో పాల్గొన్నటువంటి ఆ సాహసం అయితే చేశారు. ఆ క్రమంలో ఆ యొక్క 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి నిరసనలు ర్యాలీలు చేయకూడదు. ఏదైనా చేయాలనుకుంటే పోలీసులకు సంబంధించినటువంటి ఒక వారు ఇచ్చినటువంటి పర్మిషన్ మేరకు ఆ యొక్క ర్యాలీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎటువంటి పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడా పోలీసులకు సంబంధించినటువంటి సమాచారం ఏమాత్రం ఇవ్వకుండా పర్మిషన్ తీసుకోకుండా ర్యాలీలో పాల్గొనడంతో తనను పూర్తిగా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరోవైపు మనము ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అరెస్టుల పరంపర ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. తాడిపత్రిలో ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే కూడా ఈ యొక్క పోలీసులు వైసీపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున కూడా వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క నిరసనలకు అనుమతి ఇవ్వాలనేటువంటిది ఆ యొక్క వైసీపీకి సంబంధించిన శ్రేణులు డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి చెల్లిపోయిన శ్రీనివాసును కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ర్యాలీకి అనుమతి లేదంటూ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా మనం ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే పులివెందులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనను పూర్తిగా కూడా హౌస్ అరెస్ట్ చేశారు. రోడ్డు మీదకి రానికుండా అంటే ఆ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి డిఎస్సి నియామకాలు 2026కు సంబంధించి ఏవైతే అక్రమాలు జరిగాయో వాటన్నింటినీ కూడా బయట పెట్టాలి, సిబిఐ చట్ట విచారణ జరపాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గొంతుకును వినిపించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తూనే ఉంది. పూర్తిగా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని అంటే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు బయట పెట్టేంత వరకు కూడా లోకేష్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ విద్యాశాఖ మంత్రి పూర్తిగా కూడా రాజీనామా చేయాలి తన పదవికి అనేటువంటిది ప్రత్యేక డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక కోణంలో మనం చూసుకున్నట్టయితే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి 10 గంటలకు అయితే పిలుపునిచ్చారు. 10 గంటల నుంచి కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. తమ యొక్క నోటి నుంచి ఏదైతే వస్తూ ఉందో డిఎస్సికి సంబంధించి పూర్తిగా జరిగినటువంటి అవకతవకలు బయట పెట్టాలనేటువంటిది తమ ముక్త కంఠంతో వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో వాళ్ళందరికీ కూడా పూర్తి ఎత్తున అరెస్ట్ అయితే జరిగాయి. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చాలా క్లారిటీగా చెప్తుంది, ఏదైతే డిఎస్సిలో చాలా క్లారిటీగా అందరికీ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుంది. ఆ మేరకు దేనికైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఒక సవాల్ అయితే కూడా విసురుతూ ఉంది. దీనికన్నింటికీ కూడా వైసీపీ సిద్ధమా అనేటువంటిది వీళ్ళు వైసీపీకి సంబంధించి పూర్తిగా కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి కనపడుతుంది. విద్య థ్యాంక్ యూ జయజీరామ్. కింద కూర్చుంటాం